గాయస్ స్నేక్ ఉంది. This big boy came out. भाई आवाज मत करना, वापस आएगा. इधर चिकन प्रिपेयर చేస్తున్నారు. अरे 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 खाली पेट से आवाज निकले. तुम भाई चिकन खा रहे हो मटन खा रहे हो? टेस्ट అయితే సూపర్ ఉంది. अच्छा ఏంగా పొంగా ఇంకా పొంగా ఓయే మన్నీ దేవి అజ్జ. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. ఎలా ఉన్నారు? నేనైతే అస్సలు బాగాలేను. ఎందుకంటే యాక్చువల్గా ఒక ప్రోడక్ట్ రావాలి, చెప్పిన కదా లాస్ట్ ఇయర్లో ఒక సర్ప్రైజ్ ఉందని. దాని అమ్మ ప్రోడక్ట్ ఏందో నేను ఎంత తొందర రావాలనుకుంటే అది ఎంత డిలే అవుతుంది. ఈ కేదార్నాథ్ యాత్ర వల్ల ప్రోడక్ట్ ఏందో ఆగిపోయిందంట. రేపు మార్నింగ్ డెలివరీ అని చూపిస్తుంది. 2 రోజుల నుంచి ఏ కంటెంట్ లేదు, ఏడికి పోవట్లేదు, స్టక్ అయిపోయినా డెహ్రాడూన్. ఎందుకంటే మనం నెక్స్ట్ స్టాప్ మసూరి. వన్స్ అటు పోయినంటే మళ్ళీ రిటర్న్ రావడానికి ఉండదు. అందుకే ఇక్కడ ఉండే వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు వస్తుందా అని. యాక్చువల్గా అయితే నిన్న సాయంత్రం రావాలా, బట్ రాలేదు. పెద్ద హెడేక్. అందుకే ఏం డిసైడ్ అయినా అంటే ఈ సిటీలో ఉంటే మనతో కాదని నియర్ బై అవుట్స్కట్స్లో ఏమైనా ప్లేస్ ఉందని చూస్తే రాబర్ కేవ్ అని ఒకటి ఉంది. గుహలోకి వెళ్ళాలి, వాటర్ ఈడి వరకు వస్తాయంట. మరి వాటర్ ఉన్నాయా లేవా తెలియదు. ఆ ప్లేస్కి అయితే వచ్చిన, చలో చూపిస్తా. వ్యాన్ అయితే అక్కడ పార్క్ చేసిన, ఫ్రీ పార్కింగ్ అని అన్నారు. పోదాం, ఎంట్రన్స్ దగ్గరలోనే ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే మొత్తం అవుట్స్కట్స్ కాబట్టి ఇక డెహ్రాడూన్ అవతల కొండ ప్రాంతమే ఉంటుంది కాబట్టి వాటర్ అన్ని ఫ్లో అవుతున్నాయి. చూపిస్తా. కనిపిస్తున్నాయి వాటర్. ఈ వాటర్ కొండ నుంచి వస్తున్నాయి. యాక్చువల్గా దీని వెనకాల ఒక పెద్ద మౌంటైన్ ఉంది. ఆ మౌంటైన్ నుంచి అయితే ఫ్లో అవుతుంది. లోపలికి వెళ్ళి చూసేద్దాం ఎలా ఉంటుంది అనేది. ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకుంటారు, కార్డ్ పేమెంట్ ఉండదు. ఇదే ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా. బేసిక్ ఈ ప్లేస్ ఏంటంటే ఒక గుహ లోపలికి వెళ్ళాలా, అటు ఇటు లైక్ తెలుసు కదా. గుహలో వాటర్ ఉంటాయి, ఆ వాటర్లో నడుచుకుంటూ ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి వెళ్ళాలంట. భయ్యా एक टिकट दे दो ना. థ్యాంక్ యూ. చలో టికెట్ అయితే పర్చేజ్ చేసినాం. లెట్స్ గో ఇన్ సైడ్. ఇదే ఎంట్రన్స్. అందరు మంచిగా ఫోటోస్ తీస్తారు. బాయ్, థ్యాంక్ యూ. ఆ కేవ్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసినాం, చూపిస్తా. వాటర్లో నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదే ఆ కేవ్. చలో లెట్స్ గో. చెప్పులు వేసుకొని నడవడం టాస్క్. లోపలికి వెళ్తున్న కొద్ది వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అవుతా ఉంది. మరి అటు కొనాకి ఏముందో తెలియదు, చూపిస్తా. పొద్దునే చాలామంది వచ్చినారు. వావ్, మంచి ఎక్స్పీరియన్స్. నేచర్లో ఉన్నట్టే. వర్షాకాలంలో అయితే వాటర్ ఈడి వరకు ఉంటాయంట, చెస్ట్ వరకు. మొత్తం అండర్ వాటర్ కెమెరా పట్టుకొని పోవాలంట. గాయ్స్ స్నేక్ ఉంది. గాయ్స్ ఫైనల్ గా ఒక పూల్ దగ్గరకు వచ్చినాం, చూడండి. ఇది యాక్చువల్ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అటు మొత్తం బయటికి వెళ్తే వాటర్ బాడీ ఉందంట, చూద్దాం ఎలా ఉంటుందో. లోపలికైతే ఎక్కేసిన 9 నుంచి. ఇటు పోవాలా, కూడా ఉన్నాడో లేడో కానీ నేనైతే పోతున్నా.
సప్పుడు అయితే వస్తుంది జనాలు. ఉన్నారు జనాలు ఉన్నారు. అరుస్తాండ్రేంద్రా. వావ్. यही है लास्ट पॉइंट. ऊपर जाने के लिए इधर से जाना. అంతే గాయ్స్. ఇంకా పోవాలంటే పక్క నుంచి ఉంది ట్రెక్, ఇట్లా పోవాలి. ఈ వాటర్ పాయింట్ దగ్గరికి వచ్చినాక 2 దారులు ఉంటాయి, ఇటొకటి ఇటొకటి. ఇటు నుంచి పోతే పైకి వెళ్ళొచ్చు. పోదాం పదండి, లెట్స్ గో. ఇడొక కేప్ కూడా ఉంది. ఇంతకుముందు స్నేక్ చూపించా కదా, ఆడలో ఉంది స్నేక్. ప్యాక్ అయిపోతుంది ఒక్కొక్కరికి. స్నేక్ కూడా ఉంది. మూతి కనబడుతుందా? ప్యాక్ అయిపోయింది ఒక్కొక్కరికి. ఏం చేయాలి అర్థమవుతలేదు. ఇగో ఆడ ఆగిపోయింది. మనం పైకి వచ్చినాం. చలో అటు సైడ్ పోయి చూద్దాం ఏముంది. ఫైనల్గా వచ్చేసినాం ఆ రూట్ నుంచి. అండ్ ఇక్కడ చూస్తే డైరెక్ట్ షాపులే ఉన్నాయి. ఇక్కడ షాపులు, మంచిగా చైర్లు వేసి మ్యూజిక్ సిస్టమ్ కూడా పెట్టారు. మనం లోపలికి పోతేనే ఉన్నాం. ఎంత దూరం పోతాం అందరం. దారి నారమార్క్స్ ఉంది కాబట్టి దారి మనకు తెలుస్తుంది ఏందాక పోవాలా అనేది. సో ప్రాబ్లం లేదు. ఇది న్యాచురల్గా ఫామ్ అయింది. యాక్చువల్గా ఎవడు కావాలని చేయలేదు. అంటే ఐ మీన్ కటింగ్ గిటింగ్ చేసి చేయలేదు. న్యాచురల్గా ఉన్నదానికి ఇక 35 రూపాయలు టికెట్ పెట్టి పార్కింగ్ అయితే ఫ్రీ అన్నారు. చూద్దాం, మళ్ళీ పోయినాక అడుగుతారు. వావ్, సన్లైట్ చూడండి. బ్యూటిఫుల్ ప్లేస్. అబ్బా ఎవరైనా డెహ్రాడూన్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ప్లేస్కి రండి అబ్బా. రాబర్స్ కేవ్ జస్ట్ ఒక 8 to 9 kilometers అనుకుంటా, అంతే. అలా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తున్నా. చూద్దాం, ఏమన్నా మంచి ప్లేస్ వస్తే స్నానం చేద్దాం అనుకుంటున్నా. ఫుల్ ఎండ కొడుతుంది అసలు. కొంచెం ముంగడి పోతే తెలుస్తుంది ఏముందా అనేది. అదే లాస్ట్ పాయింట్. అందరూ అక్కడ అయిపోయారు. బట్ గూగుల్ మ్యాప్స్లో చూస్తే ఇటు సైడ్ పోతే కొంచెం మంచి ప్లేస్ ఉంది అన్నట్టు కనిపిస్తుంది. ఇదే లాస్ట్ పాయింట్. అంటే ఇంకా కూడా పోవచ్చు కానీ చిన్న గుహలు ఉన్నాయి. అండ్ వాటర్ కూడా ఐ మీన్ తక్కువ ఉన్నాయంట. వాళ్ళు పోతున్నారు కదా, వాళ్ళు చెప్పినారు. నాతో పాటు వచ్చినుండే వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ డెప్త్ అయితే మంచిగా ఉంది. మంచిగా స్నానం చేయొచ్చు. కానీ ఆ కింద పేపర్లు అవన్నీ చూసినాక చేయబుద్ధి కావట్లేదు. ఆ వాటర్ ఫాల్స్ దగ్గరనే చేస్తే ఇక కొంచెం వాటర్ ఫ్రెష్గా ఉంటాయి కదా. అండ్ చాలామంది కూడా చేస్తున్నారు ఆడే. ఫ్లోయింగ్ వాటర్ కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు, కొంచెం నీట్గా ఉంటుంది. కానీ ప్రశాంతంగా ఉంది అసలు ఈ ట్రెక్. మళ్ళీ వచ్చేసిన వెనకకు. ఎంత మంచిగా కూర్చొని తింటున్నారు చూడండి. వాటర్లో మ్యూజిక్ పెట్టింది, చిల్. జనాలు వస్తూనే ఉన్నారు. అమ్మ ఈడికి ఎప్పుడు వచ్చింది అది? ఆ పాము ఈడికి వచ్చింది. వాపడే వామో అన్నీ తిరిగిన ఇప్పటిదాకా. దిస్ बिग बॉय केव आउट. भाई आवाज मत करना, वापस आएगा. ए चुप. ए भाई रुको. ए स्नेक है इधर, स्नेक. हाँ इधर ही है.
इधर ही देखो जाओ बेटा जाओ अंदर जाओ गुड बाय गाया దానికి స్నేహిని గుహలోకి పంపి మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. నేను వచ్చినప్పుడు ఎవరు లేరు. ఇప్పుడైతే పిచ్చి జలాబ్ అసలు ఫుల్ ఉన్న పబ్లిక్ చూపిస్తా. చూడండి ఎంతమంది ఉన్నారు. స్నేక్ ఉందని అందరు ఆగిపోయారు. ఇక పోవట్లేరు పైకి. ఉండరా బాబు స్నేక్ వెళ్ళిపోయిందని వింటలేరు. ఫైనల్గా అయితే బయటకు వచ్చేసినాం. ప్రశాంతంగా ఉంది. క్రౌడ్ ఘోరంగా అయిపోయారు. ఫస్ట్ పోయినప్పుడు ఎవరు లేకుండే కదా ప్రశాంతంగా వెళ్ళిపోయినాం. ఇప్పుడు క్రౌడ్ అయితే అట్లా ఇట్లా కాదు బీభత్సంగా ఉన్నారు. అండ్ బయటకు వచ్చినాక ఎండ యాజ్ యూజువల్ ఫుల్ కొడుతుంది. ఇప్పుడు పోయి ఒక మంచి ప్లేస్ ఎత్తుకొని హ్యాపీగా లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా ఏది ఉంటే అది వండుకోవాలి. ఇది అదని ఏం లేదు. మంచిగా వండుకొని ప్రశాంతంగా తినాలి. అది ప్రోగ్రామ్. చలో గాయ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళా సోలోగా వంట ప్రిపేర్ చేస్తున్నా. ఇన్ని డేస్ అంటే అరుణన్న వాళ్ళు ఉండే అంతా గందరగోళం అయింది. అసలు ఒకటి ప్లాన్ చేసి ఇంకోటి అయింది. వచ్చే అందరు పానీ తోడా కమే బట్ ప్లీజ్ కిరాయికి లా దే यार पैकेट कुछ गले में पानी तो पकड़ी सब्सक्राइब हे थोड़ी ऐसी छोटा छोटा जगह नान करने को उधर अच्छा వంట అయితే అయిపోయింది. చూపిస్తా. బా మొత్తం ఫుల్ జనాలు తాపుకు వస్తున్నారు. బ్లాగ్ చేద్దాం అంటే చేయిస్తలేరు. వచ్చి కెమెరా ముందు నిలబడి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఫుల్ రష్ ఏరియా అన్నమాట. వీకెండ్సే కాదు ప్రతిరోజు ఇంతే ఉంటారంట. అండ్ టమాటా సూప్ టైప్ ఇది. అండ్ రైస్. ఇది లొకేషన్. ఎవడో మంట పెట్టిండు అవలేగాడు ఇప్పుడే. చలో ఫాస్ట్గా తినేసి అక్కడికి పోయి స్నానం చేసి మంచిగా చిల్ అవుదాం. లెట్స్ గో. మంచిగా లంచ్ అయితే చేసి నేనైతే బయటకు వచ్చిన. చెప్పిన కదా ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళి స్నానం చేద్దామని చూపిస్తా. వ్యాన్ అయితే అక్కడ పార్క్ చేసినాం. అటు సైడ్ పోతే ఆ గుహలోకి పోతాం. ఇది ఇంకో దారి అన్నమాట, వాటర్ వచ్చే దారి. చలో వెళ్ళిపోదాము, చూద్దాం యాక్చువల్గా లోపల ఏముందో. చాలామంది లోపల పోయారు, స్నానాలు చేసారు. అందరు పిక్నిక్ స్పాట్ అన్నమాట బేసిక్గా. ఇది సెకండ్ పాయింట్, అక్కడ స్నానం చేస్తారు కదా. అండ్ థర్డ్ పాయింట్ అయితే ఇక్కడ మంచిగా లోతున్నట్టుంది, చిల్ అవుతున్నారు బాయ్స్. ఇంకా ఫోర్త్ పాయింట్ ఇంకా ముంగడుకు ఉంది. ఆడేం చేస్తున్నారు ఆయన, మొత్తం మందు బ్యాచే. ఇది ఇంకో ప్లేసు, మస్తుంది ప్లేస్ అయితే. డెప్త్ చాలా ఉంది, మంచిగా చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. ఇక్కడ చికెన్ ప్రిపేర్ చేస్తున్నారు. अरे बरं నేను నిజంగా కోడి ఉందేమో అనుకున్నా. ఆయన కోడిలా చేస్తుండు. ఆడ కూడా ఒకటి చేస్తున్నారు. బాడీ బిల్డర్. మురిగి. ఫైనల్గా మన స్పాట్ దొరికింది. ఇదే అది, పోరగాళ్ళందరూ పోయారు. ఒరే ఇంకా చిల్లు ఇదే బెస్ట్ అనుకుంటున్నా. ఇంకా లోపల పోతే అన్నీ అంతే అంట, అన్నిటి మీద ఇదే బెస్ట్. చలో పోదాం ఇక. ఫైనల్లీ కోసేపట్ల మంచిగా వాటర్లో చిల్ అయినాక ఇక్కడ పంజాబీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంకా అంటే చికెన్ వండినారు. తెలుసుగా, అడవిలోకి వచ్చి గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్
చికెన్ వండుకొని మంచిగా మంది అవుతారు కదా, సో ఆ బ్యాచ్ అన్నమాట. ఇంకా పిలిచిన నన్ను కూడా, రాబ్రో నువ్వు కూడా జాయిన్ కాబరో అన్నాడు. హెలికాప్టర్ని కూడా పిలుస్తున్నారు, చూపిస్తా. హలో హాయ్, ये देखो हमारा कौन सा स्टाइल है ये? पंजाबी दोनों मिक्स ये हिंदी पंजाबी दोनों मिक्स है इधर तो ఇలా ఉత్తరాఖండ్ ఇంకా పంజాబీ రెండు స్టేట్స్ వాళ్ళు ఉన్నారు. సో 2 స్టేట్స్ కలిపి వేసిరట పంజాబీ స్టైల్ చికెన్. आप भी आओ, आप भी खाओ, जल्दी आना। सिद्धू मूसेवाले से मिलवाएंगे आपको। ये हमारा दाल भात स्टाइल एक तरह से गढ़वाली स्टाइल है, एक तरह से पंजाबी स्टाइल। ఎంత కలర్ఫుల్ ఉంది చూడండి. అన్న పాజీరా కలర్ వెక్కు ఇంగ ముంగన్న ముర్గా దేశీ ముర్గా పాడి ముర్గా. పాడి మురుగా అంటే మౌంటైన్స్ లో ఉండే కోడి అని చెప్తున్నారు. तुम भाई चिकन खा रहे हो मटन खा रहे టేస్ట్ అయితే సూపర్ ఉంది. इंगा पूंगा इंगा पूंगा ओए मानी ने भी आज ओ मेरी चप्पल का बड़ा लोल्लो है लोल्लो यार हम करते हैं बोल जाओ हड़ी हड़ी काका ये जगह रोड की ना इतना इतना मारूंगा टाइम हो जाएगा, चल चप्पल बढ़ाई मेरी चपला बनाई आजा फिर बात चो बैल ली। चलो जाएंगे, मेरा गाड़ी दिख रहा था. चलो बाहर चले गाड़ी देखेंगे అందరు బట్టలు వేసుకొని పోతుంటే ఒక బ్రో మాత్రం ఆడ నుంచి వాటర్ లెక్కించి వస్తున్నాడు. ఏడ వాటర్ కనబడితే ఆడ పాక్కుంటా వస్తున్నాడు ఆందాక. బ్రో మచ్చి ఏ आप मच्छी तो मच्छी क्या है कहाँ है वो डूब गया చలో ఫైనల్గా అయితే వెహికల్ దగ్గరకు వచ్చినాము. బ్రోలు అందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. शेटर से खड़े वाला फिर शेटर से जाएगा, फिर शेटर से नंबर है भाई यार दोस्त वो केला खाओ, पूरा खराब हो रहा है, इसका नहीं खाता, एक ले लो. ఫైనల్గా అయితే మనం కలంగా టాప్కి అయితే వచ్చినాము. ఇక్కడ ఏంటంటే కలంగా మెమోరియల్ అవుతుంది. ప్లేస్ అయితే ఎంత బాగుంది తెలుసా, రియల్లీ అమేజింగ్. చూపిస్తా ఒకసారి చూడండి. దిట్టమైన అడవి, ఫుల్ గ్రీనరీ అన్నమాట. అసలు ఎంత బాగుందో. కానీ ఇక్కడ ఏంటంటే ఫారెస్ట్, ఐ మీన్ 2000 చెట్లు కట్ చేస్తున్నారంట, ఏదో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కోసం అని. దాని గురించి ఊరు వాళ్ళు ధర్నా కూడా చేస్తున్నారంట. ఓ పెద్ద పంచాయతీ అని అన్నారు, అది జరుగుతుంది. ఎంత పీస్ఫుల్ ఉందో తెలుసా. అండ్ ఇది ఒక లైక్ వైల్డ్ సఫారీ అంటారు కదా, ఆ టైప్ అంట. కొన్ని వైల్డ్ యానిమల్స్ కూడా ఉన్నాయి. అండ్ అక్కడ చూడండి మౌంటైన్స్, పహాడ్. అది ఇదే 1814లో కట్టినారు ఇది యాక్చువల్గా. అప్పుడు మెమోరియల్ అయితే ఫామ్ అయిపోయింది. ఇక్కడ ఎవరు ఉండరు, ఖాళీ అట్లా వదిలేసారు అనమాట. పైకి అయితే పోదాం. వచ్చేసిన మెమోరియల్ దగ్గరకు. దీని మీద అయితే ఏం రాసి పెట్టలేదు, ఎప్పుడో కట్టారు కదా. ఈ పచ్చలు అన్నీ లేచిపోతున్నాయి అన్నమాట. ఇదంతా కవర్ అయింది, లేకపోతే ఈ నుంచి వ్యూ మస్తు ఉండేది అసలు. మస్తు అంటే మస్తు, ఎందుకంటే ఇదంతా అడవి, చాలా దూరం వరకు అడవి. అక్కడ ఏమో అది ఉంది, మన ఫాలోవర్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన అతనే. అచ్చా చూడండి, అక్కడ ఉన్న ఇల్లులు కనిపిస్తున్నాయి కింద. ఇది
ఎంత బాగుందో. మనతో పాటు ఇంకో బండి కూడా వచ్చింది ఫ్యామిలీ. యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే సన్సెట్ అయితే లేదు, ఆ సూర్యుడు వెళ్ళిపోయింది క్లౌడ్స్లోకి. ఈడేమో భయంకరంగా వర్షం పడేలా ఉంది. ఈ ప్లేస్ మస్ట్ విజిట్ ప్లేస్. ఒకవేళ డెహ్రాడూన్కి వస్తే ఫస్ట్ ఏందైతే ఆ కేవ్ ఏదైతే ఉందో రాబర్స్ కేవ్, నెక్స్ట్ ఇది పెద్ద డిస్టెన్స్ కదా, అక్కడ నుంచి ఇక్కడికి 8 కిలోమీటర్సే. బట్ వస్తే మాత్రం పీస్ఫుల్. ఇది యాక్చువల్గా ఎక్కేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఒక ప్లే గ్రౌండ్ లాగా ఉంది, ఆడ క్యాంపింగ్ చేయండి, మస్తు ఉంటుంది. చలో అయితే కిందికి వెళ్ళిపోయి కొంచెంసేపు అట్లా టైం స్పెండ్ చేసి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. గాయస్ మొత్తానికి అయితే ఆ ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చేసినుండే. ఇంకా మన ఫాలోవర్కి దగ్గరలోనే ఒక రిసార్ట్ ఉందంటే ఆ రిసార్ట్ దగ్గరకు వచ్చినుండే. అంటే కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇంకా అయిపోలేదు, చూపిస్తా. ఈ బిల్డింగ్ అనిపిస్తుందా, ఇదేనా? ఇది రిసార్ట్. అంటే దాని వెనక పూల్ వస్తుంది, ఇవన్నీ ఇంకా జరుగుతున్నాయి కన్స్ట్రక్షన్. మనమైతే ఇంకా బెడ్ రెడీ చేసినాం, నిద్రపోవాలా. ఎర్లీ మార్నింగ్ ప్రొడక్ట్ కలెక్ట్ చేసుకోవడానికి పోవాలి. ఇది మన సెటప్. ఓకే, ఇంకా ఫ్యాన్స్ వేసుకొని కోమాకి వెళ్ళిపోవడే. చలో మరి ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే. ఇంకా రేపటి నుంచి మళ్ళీ ఇంకా బ్యాక్ టు ఫామ్. నేనైతే ప్రోడక్ట్ కలెక్ట్ చేసుకున్నాక మసూరికి అయితే వెళ్దాం అనుకుంటున్నా. మస్తు ప్లేసులు ఉన్నాయి, చూపిస్తా ఇంకా ఒకదాని తర్వాత ఒకటి. యాక్చువల్గా ప్రోడక్ట్ రాగానే అన్బాక్సింగ్ చేసి ఒక వీడియో వేస్తా, చూడండి. ఓకేనా? చలో మరి అంతే, ఈ రోజుకి ఈ వ్లాగ్ ఎండ్ చేద్దాం. ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసుకోవడం మర్చిపోవద్దు. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.